మోడీ అయితే ప్రజల మనసు గెలిచారు. ఏదైతే ఈ తాజాగా తీసుకొచ్చినటువంటి స్లాబ్ అయితే, ఎందుకంటే ఇవాళ రోజున గత మోడీ అధికారంలోకి వచ్చాక బీటెక్లు పూర్తయినటువంటి వాళ్ళు, కార్పొరేట్ ఉద్యోగాలు చేసి ఎంబీఏలు పూర్తయి కార్పొరేట్ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళదే ఇక్కడ కీ పాయింట్. వాళ్ళందరూ కూడా ఇప్పుడు అప్పట్లో 20,000కో 25,000కో జాయిన్ అయితే ఇవాళ 1,00,000, 2 లక్షలు చాలా రేర్ అనమాట. వాళ్ళందరికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇచ్చినట్టే. అప్పట్లో 5 లక్షలు ఇచ్చాడు, తర్వాత 10 లక్షలు ఇచ్చాడు, అంటే 7 లక్షల దాకా. తర్వాత ఇప్పుడు ఏకంగా 12 లక్షల రూపాయలు ఎగ్జంప్షన్. వెంటనే నిర్మలా సీతారామన్ది కదా ఇదంతా. నిర్మలా సీతారామన్ చేసినా మోడీనే అంటారు, నిర్మలా సీతారామన్ మంచి చేసినా మోడీకి వెళ్తుంది, నిర్మలా సీతారామన్ చెడు చేసినా మోడీ ప్రభుత్వానికి వెళ్తుంది. ఎందుకంటే నిర్మలా సీతారామన్ డైరెక్ట్ ఎన్నికల్లో గెలిచాము కాదు, రాజ్యసభ సభ్యత్వంతోనే ఉంటా ఉంటుంది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఆమె తీసుకునే నిర్ణయాల మైనస్ మోడీదే, ప్లస్ మోడీదే. ప్రజలు అనేక మంది కోరుకున్నటువంటి విషయాన్ని ఆమె దృష్టికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యారు. ఆమె దాన్ని సెట్రైట్ చేయడంలో సక్సెస్ అయింది. ఓవరాల్గా మోడీ మధ్యతరగతి వాడి యొక్క బాధని గుర్తించి పరిష్కరించే ప్రయత్నం చేయడం అన్నదే ఈ బడ్జెట్లో ఒక స్పెషల్.